హిజ్రాలో ఎక్కువగా డబ్బులు డిమాండ్ చేయడం మనం వింటున్నాం. అండ్ సోషల్ మీడియా మొత్తం ఇదే నడుస్తుంది. ఓనర్లు హిజ్రాలను కొట్టడం. అసలు డబ్బులు ఎందుకు ఇవ్వాలండి? మేబీ నేను కూడా ఇవ్వకపోవచ్చు. నమస్తే, నా పేరు కునాల్ శ్రీపతి. వెల్కమ్ టు కునాల్ ఓపీడియా. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా హిజ్రాలు ఫంక్షన్లకు వెళ్ళి అక్కడ ఎక్కువగా డబ్బులు డిమాండ్ చేయడం మనం వింటున్నాం. అండ్ సోషల్ మీడియా మొత్తం ఇదే నడుస్తుంది. సోషల్ మీడియాలో చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. ఓనర్లు హిజ్రాలను కొట్టడం, ఇలాంటి వీడియోస్ మనం సోషల్ మీడియాలో చూడొచ్చు. అయితే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ద హిజ్రాస్, అసలు డబ్బులు ఎందుకు ఇవ్వాలండి? అకార్డింగ్ టు ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్ 1977 అండ్ తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్ 1977 ప్రకారం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బెగ్గింగ్ ఈస్ ఇల్లీగల్. సరే, కాళ్ళు చేతులు పని చేయకో లేదా ఏజ్ ఎక్కువై పని చేయలేని పరిస్థితిలో ఉంటేనో జాలిపడి డబ్బులు ఇవ్వచ్చు. కానీ కాళ్ళు చేతులు పని చేస్తూ మంచి ఏజ్ లో ఉన్న వాళ్ళు కూడా డబ్బులు అడిగితే ఎందుకు ఇవ్వాలి? రీసెంట్ గా హైదరాబాద్ లో ఒక పర్సన్ తన కొత్తింటికి షిఫ్ట్ అవుతున్నాడు. ఆ అకేషన్ కి వచ్చిన హిజ్రాలు అతన్ని ₹1,00,000 డిమాండ్ చేశారు. ఇది ఓనర్స్ పర్స్పెక్టివ్. ఇందులో ఎంత నిజముందో నాకు తెలియదు. నేనైతే సైడ్స్ తీసుకోదలుచుకోలేదు. ఓనర్ ప్రకారం వాళ్ళు 1,00,000 డిమాండ్ చేశారు. హిజ్రాల ప్రకారం వాళ్ళు 1,00,000 డిమాండ్ చేయలేదు. అయితే ఇప్పుడు ఆ హౌస్ ఓనర్ ఒక న్యూస్ ఛానల్ కి వచ్చాడు. ఆ హిజ్రాలలో ఒకరినో లేదా వాళ్ళ హెడ్ నో ఆ న్యూస్ ఛానల్ వాళ్ళు పిలిపించారు. ఇక్కడ ఆయన పాయింట్ ఏంటంటే, అసలు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, పని చేసుకోవచ్చు కదా. ఈ ప్రోగ్రామ్ కి కాల్ చేసిన కాలర్స్ వ్యూ కూడా ఇదే. డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఏమైనా పని చేసుకోండి, లేదా అందరు కలిసి ఏదైనా బిజినెస్ పెట్టుకోండి. దానికి రిప్లై ఇచ్చిన ఆ హిజ్రా పర్సన్, షీ వాజ్ లైక్, నేను ఇప్పుడు మీ ఇంటికి పనికి వస్తే నన్ను పనిలో పెట్టుకుంటారా అని అడిగింది. ప్రయత్నం అనేది ఇంపార్టెంట్ అండి. మనకు 83 వరల్డ్ కప్ ఎవ్వరు ఇవ్వలేదు. ప్రయత్నం చేసి మన వాళ్ళు గెలిచారు. చంద్రయాన్ టైంలో మేము రాకెట్ పంపిస్తే మూన్ వరకు వెళ్తుందా అని డౌట్ తో ఆగిపోలేదు. ప్రయత్నం చేశారు, చంద్రయాన్ని లాంచ్ చేశారు. అలాగే మీరు కూడా ప్రయత్నం చేయాలి. అది చేయకుండా మాకు పని ఎవరు ఇవ్వరంటే ఎలా? ఎస్, చాలా మంది ఇవ్వరు. మేబీ నేను కూడా ఇవ్వకపోవచ్చు. కానీ ఆ నమ్మకం తెప్పించాల్సిన బాధ్యత మీది. See, I too had an incident with them. 2013 సెప్టెంబర్ ఆంధ్ర తెలంగాణ ఇష్యూస్ నడుస్తున్నాయి. నాకు జాబ్ వచ్చింది, నేను హైదరాబాద్ రావాలి. బస్సులు లేవు, నేను ట్రైన్ లో వచ్చాను. సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్. బేసిక్ గానే మార్నింగ్ జర్నీ చిరాకు ఉంటుంది, అందులో సోలో జర్నీ. ఆల్మోస్ట్ హైదరాబాద్ అవుట్స్కట్స్ వచ్చాయి. నా జోబ్ లో 2 నోట్లు ఉన్నాయి. ఒకటి ₹50 నోటు, ఒకటి ₹500 నోటు. ఒక హిజ్రా నా దగ్గరికి వచ్చి డబ్బులు అడిగింది. నేను నా దగ్గర చిల్లర లేదమ్మా అని చెప్పాను. చిల్లర నేను ఇస్తాననింది. వెంటనే జోబ్ లో ఉండే నోట్ తీసి ఇలా పెట్టాను. ఆ నోట్ లాక్కొని జాకెట్ లో పెట్టుకుని ఆమె వెళ్ళిపోయింది. వెంటనే నేను ఏ నోట్ ఇచ్చాను అని చెక్ చేసుకుంటే జోబ్ లో 500 నోట్ అలాగే ఉంది. పొరపాటున నేను బయటికి ₹50 నోట్ కాకుండా ₹500 నోట్ తీసింటే ఏంటి నా పరిస్థితి? ఇలాంటి కొంతమంది వల్లే జనాల్లో హిజ్రాల మీద నమ్మకం పోతుంది. ఆ నమ్మకాన్ని వెనక్కి తెచ్చుకునే బాధ్యత కూడా మీదే. ఇలా ఎవరు మాకు పని ఇవ్వలేదు అనడం కరెక్ట్ కాదు. ఇలా అనుకున్నంత వరకు ఏది మారదు. దీనికి ఎగ్జాంపుల్ మీలోనే ఉన్నారు. ఐశ్వర్య రుతుపర్ణ ప్రధాన్, ఇండియాస్ ఫస్ట్ ఓపెన్లీ ట్రాన్స్జెండర్ సివిల్ సర్వెంట్. జోయితా మొండాల్, ఫస్ట్ ఇండియన్ ట్రాన్స్జెండర్ జడ్జ్. ప్రతికా యష్ని చెన్నైలో సబ్ ఇన్స్పెక్టర్ గా చేస్తున్నారు. వీళ్ళతో పాటు ఎంతో మంది లాయర్లు, బిజినెస్ ఉమెన్, యాక్ట్రెసెస్, ఇలా చాలా మంది ఉన్నారు. వీళ్ళకు కూడా ఎవరు అవకాశం ఇవ్వలేదు. వీళ్ళ అవకాశాన్ని వీళ్ళే తెచ్చుకున్నారు. ఏ అవకాశం లేనప్పుడు భిక్షం ఎత్తుకోవడంలో తప్పు లేదు, కానీ డిమాండ్ చేయడం తప్పు. కనీసం నెక్స్ట్ జనరేషన్ పిల్లల పరిస్థితి అయినా ఇలా ఉండకూడదంటే వాళ్ళని ఇప్పటి నుంచే మంచిగా చదివించాలి. అండ్ పేరెంట్స్, మీ పిల్లలు ఇలా ట్రాన్స్జెండర్ అయ్యారని మీకు తెలిస్తే వాళ్ళని ఇంట్లో నుంచి గెంటేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏ జెండర్ అయినా మీ పిల్లలే కదా. నేను చాలా మందిని చూశాను, కొడుకు క్రిమినల్ గాడైనా వాడిని ప్రేమించి అమ్మ నాన్న ఉంటారు, కానీ కొడుకు ట్రాన్స్జెండర్ అయితే మాత్రం వెంటనే ఇంట్లోంటి గెంటేస్తారు. ఏ ట్రాన్స్జెండర్లు అయితే మీ పిల్లలు కాకుండా పోతారా? ఓ, పరువు పోతుందంటారా? ఓకే. సో మీ కన్న పిల్లల కంటే రోడ్డు మీద పోయే ఎవడో గొట్టంగాడు మీ గురించి ఏమనుకుంటాడు అనేది మీకు ఇంపార్టెంట్ కదా. అదేం వాళ్ళు చేసిన తప్పు కాదే. వాళ్ళేం స్మగ్లింగ్ చేయలేదు, డ్రగ్స్ అమ్మలేదు, దొంగతనం చేయలేదు. అది వాళ్ళలో సహజంగా వచ్చిన మార్పు. ఆ విషయాన్ని కన్న తల్లిదండ్రులు మీరే అర్థం చేసుకోకుంటే బయటోడు ఎలా అర్థం చేసుకుంటాడు? పిల్లలు ఇలా అయినప్పుడు తల్లిదండ్రులు వాళ్ళని అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తే ఏ హిజ్రాకు కూడా రోడ్డు మీద అడుక్కునే పరిస్థితి రాదు. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ నేనైనా తప్పు మాట్లాడినా, సింగిల్ సైడెడ్ గా వెళ్ళినా కూడా కామెంట్ చేసి నాకు తెలియజేయండి. ఈ వీడియో ఇక్కడి దాకా చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఒక లైక్ కొట్టేసేయండి అండ్ ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ.